నేను కాదు పెద్దమ్మ, శ్రావ్య చేసిన నీచమైన పని తన నోటితో తనే చెప్పాలి. శ్రావ్య, చెప్పు. ఇప్పుడైనా అసలు విషయం చెప్తావా లేదా? రాజు, ఆడవాళ్ల మీద చేతులు చేసుకోవడం ఏం అలవాటు? విన్నావా శ్రావ్య? అది వాళ్లకున్న సంస్కారం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నువ్వు చేసిన పనేంటో చెప్పు. అక్క, నీ బిడ్డ చనిపోలేదు. ఏమంటున్నావు శ్రవ్య? అవునక్క, నీ బిడ్డ చనిపోలేదు. నీకు ఆడపిల్ల పుట్టింది. నీకు డెలివరీ అవగానే ఎవరికి అనుమానం రాకుండా నీ పాపని నేను దొంగతనంగా ఎత్తుకుపోయాను. ఆడపిల్ల పుట్టడం ఏంటి, నువ్వెత్తుకుపోవడం ఏంటి? మాకు మగపిల్లాడు పుట్టాడు. మా బాబు జ్యోతి కడుపులోనే చనిపోయాడని డాక్టర్ చెప్పారు కదా. మాకు బాబును కూడా చూపించారు కదా. చూపించిన మాట నిజమే, కానీ ఆ బాబు పుట్టింది జ్యోతక్క కాదు. నేను పాపను ఎత్తుకెళ్ళిపోయాను కాబట్టి హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రాకూడదని ఎవరికో పుట్టి చనిపోయిన బిడ్డని మీకు పుట్టిన బాబుని చూపించి వాళ్ళు తప్పించుకున్నారు. ఏంటి శ్రావ్య ఇది? మీ అక్క మీద నీకెంత కోపం ఉంటే మాత్రం బిడ్డనెత్తుకెళ్తావా? మా అందరికీ శోకాన్ని మిగులుస్తావా? నాకు పుట్టాల్సిన పిల్లలతో సహా మా అక్క నాకు దక్కాల్సిన సంతోషాలన్నీ దూరం చేసింది. అందుకే కక్ష పెంచుకుని ఆవేశంలో అదంతా చేశాను. జీవితాంతం అక్క కుమిలి కుమిలి ఏడవాలని ఇదంతా చేశాను. దరిబాబు, మన బిడ్డ బతికే ఉందంట. నా నమ్మకమే నిజమైంది. నేను అనుకున్నట్టు ఆడపిల్లే పుట్టింది. అత్తయ్య, విన్నారా? మీ వారసురాలు బతికే ఉందంట. ఇంతకీ నువ్వు తీసుకెళ్లిన పాప ఎక్కడుంది? ఎవరి దగ్గరుంది? మా దగ్గర ఉంది పెద్దమ్మ. ఆ బిడ్డ ఎవరో కాదు, మేం దత్తత తీసుకున్న అంజలి. అదేంటి, మా బిడ్డని ఎత్తుకు వెళ్ళడమే కాకుండా నువ్వే దత్తత తీసుకున్నావా? అవును బావగారు, నేనే తీసుకెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా నేనే దత్తత తీసుకున్నాను. నాకెలాగో పిల్లలు పుట్టరు కాబట్టి మా అక్క మీద కోపం పాప మీద చూపించకుండా కన్న కూతురులా చూసుకున్నాను. అది మాత్రం నిజం. అంజలిని తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంది. చాలా గారాబంగా పెంచింది. పోనీలే, ఆడదానిలో సహజంగా ఉండే మాతృత్వ గుణం వల్ల బిడ్డ మీద నువ్వు కోపాన్ని చూపించలేదు. అది ఒక రకంగా మంచిదైంది. అదంతా తర్వాత నా బిడ్డ ఎక్కడుంది? తనని నేను వెంటనే చూడాలి. అవును,